అందరికీ నమస్కారం. ఈ సరైన పేరు గోమాత సురేష్. సో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం ఇస్తా లైఫ్ తరపు నుంచి. ఇస్తా లైఫ్ అనేది ఒక న్యాచురల్ వేలో, అంటే మెడికాట్రిక్స్ అనమాట. అంటే న్యాచురల్ వేలో మీకు సొల్యూషన్ చెప్తుంది. ఆయుర్వేదం, న్యూట్రిషన్ ఇట్లాంటివన్నీ మీకు అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక పెద్ద ప్రధాన సమస్య ఏమైందంటే డయాబెటిక్. సో డయాబెటిక్ వచ్చింది అని అంటే అది 35 నుంచి 50-60 వరకు నడుస్తూ ఉంటుంది కదా. సో చాలామందికి ఎందుకు అంత టైంలో వచ్చేసింది అంటే 4 విషయాలు చెప్తా. అది ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్. సో నిన్న తిన్న ఇడ్లీలు ఈరోజు అరగలేదనుకోండి, మీకు డయాబెటిక్. అంటే అరుగుదల ఎక్కడైతే లేదు అంటే వాళ్ళందరికీ వచ్చేది డయాబెటిక్. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. సో ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పాను. రెండోది, ఈరోజు అంటే ఏదో 10 సంవత్సరాల క్రితం ఐటమ్స్ ఇంకా బ్రెయిన్లో ఉండే ఆలోచనలు ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటిప్పుడు ఈ సైకలాజికల్గా ఉండే, మానసికంగా ఉండే డయాబెటిక్. స్పిరిచువల్ డయాబెటిక్ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్నది మరి వదలరు. పక్కవాడు ఏదో చెప్తున్నాడు వినాలి అనే సిస్టమ్ ఉండదు. ఆ బ్లండ్గా దాంట్లో ఉండిపోతారు. ఓకే, ఇది ఇంతే, 2 రెళ్ళు 6 అంటే 6. సో ఎవరో నాకు చెప్పారు అంతే. దాని నుంచి ఇంకా కొత్తదాన్ని తెలుసుకోవాలి. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ డయాబెటిక్. ఇంకా చెప్పాలంటే సోషల్ డయాబెటిక్. సోషల్ డయాబెటిక్ ఎలా ఉంటారు? వీళ్ళు నలుగురితో కలరు, రైట్? వేరే వాడు చెప్తున్నప్పుడు దానికి వ్యంగ్యంగా మాట్లాడడం. సో ప్రతి ఒక్కడికి క్రిటిక్స్ రాయడం, అంటే వాడు ఎప్పుడు వాళ్ళు తప్పులు ఎంచడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సోషల్ డయాబెటిక్. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే డయాబెటిక్లో ఇన్ని రకాలు ఉన్నప్పుడు సో మనం ఎటువంటి ఆహార పదార్థాన్ని తీసుకొని డయాబెటిక్ తగ్గించుకోవాలనేదే మార్గం. సో చాలా వరకు అడుగుతారు, సార్ ఏం ఫ్రూట్స్ తినాలి? సో ఫ్రూట్స్ ఏవైనా తినచ్చండి, కానీ లిమిట్. ఎందుకు లిమిట్ అన్నానంటే ఇప్పుడు మనకి సీజన్లో, రీజన్లో దొరుకుతాయి. మన సీజన్లో ఏం దొరుకుతుంది? ఇప్పుడు వచ్చేది వేసవికాలం. వేసవికాలంలో మంచిగా వాటర్ మిలన్ రిలేటెడ్ అండ్ మస్క్ మిలన్ రిలేటెడ్, ఇంకా మామిడి పళ్ళు దొరుకుతాయి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో అవి ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు ఒక పీచు పదార్థం, అంటే సొరకాయ కానీ, బీరకాయ కానీ, రౌండ్ దోస కానీ, రౌండ్గా గుండ్రంగా ఉంటాయి కదా, అట్లాంటి దోసకాయలు కానీ తీసుకోవాలి. అప్పుడప్పుడు పెసలు, బాగా మొలకెత్తిన పెసలు, లేకపోతే ఉడకబెట్టిన పెసర కట్టు, ఇవన్నీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ముందు తిన్న షుగర్ని ఇది అరిగిస్తుంది. సో అప్పుడప్పుడు దొరుకుతుంది కాకరకాయ జ్యూసు, అవి తీసుకోవాలి. ఎందుకు? మన కోరికను తగ్గించుకోకూడదు. మామిడిపళ్ళు ఉంటాయి, తప్పేం లేదు. ప్రతి సీజన్లో కొత్త వస్తాయి, బంగినపల్లి వస్తాయి, అల్ఫాన్సా వస్తాయి. సో తింటూనే చేయొచ్చు. కానీ మామూలుగా బాగున్నవాడు ఎక్కువ తింటాడు. మనకి మాత్రం కోరికను తగ్గించుకునేటట్టు ఒక హాఫ్ పీసు, మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో కాయ, అట్లా తినడమే కానీ కోరికను చంపుకోవద్దు. తర్వాత బాగా వచ్చేది నేరేడు పళ్ళు వస్తాయి. మార్చిలో నేరేడు పళ్ళు ఎక్కువ వస్తుంటాయి. సో నేరేడు పళ్ళు సీజన్లో కానీ, మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు నేరేడు పళ్ళు తినచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే స్టీవియా ఉంటారు. స్టీవియా అంటారు తెలుసా? అతి మధురం. కానీ స్టీవియా అంటే అదొక రకమైన ఆకు ద్వారా వచ్చే షుగర్, ఇది బాగా తినచ్చు. రెండోది ఇంకా చాలా వరకు తెలుసు, ట్యాగల్ అంటారు. గుడ్ ఫైబర్, రిచ్ ఫైబర్ ఉంటుంది. సో డయాబెటిక్ వరకు పీచు పదార్థాలు ఎంత ఎక్కువ తీసుకుంటా అంటే చాలా, మా ఇంట్లో బీరకాయ మామూలుగా తీసుకొని ఆ చెత్త పడేస్తారు పైనుండి పొట్టు, దాన్ని కడిగి పెసరట్లో వేసుకోవచ్చు, దాన్ని కడిగి దోశల్లా చేసుకోవచ్చు. సో ఎందుకంటే అది కూడా రిచ్ ఫైబర్. సో చాలామంది ఏంటంటే తొక్క తీసేసి పడేస్తూ ఉంటారు. సో గ్రేట్ ఫైబర్ అనమాట. సో ఇలాంటి దోశలు కానీ, క్యారెట్ దోశలు వేసుకోండి, అండ్ బీట్రూట్ దోశలు వేసుకోండి. చాలామందికి చపాతీలు తినే ఉద్దేశం ఉంటాయి కదా. పండిపోయింది ఏదైనా ఉందనుకోండి మనకి, అంటే వెజిటబుల్స్లో బీట్రూట్ ఉంటుంది అనుకోండి, బీట్రూట్ చిన్న స్లైసెస్ వేసుకొని గోధుమ పిండి ఇంకా ఈ బీట్రూట్ 2 కలిపి మిక్సీ కొట్టేసి వేసుకోండి. అంటే బీట్రూట్ తాలూకు జ్యూస్ ఏదైతే ఉందో అది గోధుమ పిండిలో కలిపేసి దోశల్లో వేసుకోండి, అల్లం ముక్కలు వేసుకోండి. అంటే ఇష్టాన్ని, ఆ తీపిని, బీట్రూట్ తాలూకు తీపిని, క్యారెట్ తాలూకు తీపిని, ముల్లంగి తాలూకు తీపిని, ఆకుకూరల తాలూకు తీపిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అదే డయాబెటీస్ తగ్గించడానికి అవకాశం. డయాబెటిక్ వాళ్ళు డైరెక్ట్గా కొన్ని ఉండే షుగర్స్ ఎప్పుడు కూడా తినచ్చు. అంటే చెరుకు నమలచ్చు, మంచిదే. మామిడి పండు నమలచ్చు, మంచిదే. ఇంకా ఏదైతే ఉందో కానీ హై ఎక్కువ ఉండే సీతాఫలం, బొప్పాయి ఏంటంటే తక్కువ తీసుకోవచ్చు. సపోటాలు ఇవి తక్కువ తీసుకోవాలి. మిగతా అన్నిటికీ బాగా తీసుకోవచ్చు. నేరేడు పళ్ళు అయితే విపరీతంగా తినచ్చు, రేగి పళ్ళు అయితే బాగా తినచ్చు, రైట్? సో ఇప్పుడు దాంట్లో నేను చెప్పింది ప్రాసెస్డ్ కొన్ని షుగర్స్ ఉంటాయి. అంటే పంచదార, బెల్లం, లేకపోతే తేనె, ఇవన్నీ ప్రాసెస్ అనమాట. అంటే ఏదో డైరెక్ట్గా వచ్చిన దాని కాకుండా పంచదారని, అంటే చెరుకు తాలూకు రసాన్ని బాగా వేడి చేస్తే పంచదార, లేకపోతే బెల్లం గడ్డలు ఉంటాయి, ఇవి తక్కువ తినాలి. ఓకే. సో డైరెక్ట్గా ఉన్న ఫ్రూట్స్ని మనం లిమిట్గా తినగలం. ఒక యాపిల్ ఇచ్చామనుకోండి, ఎన్ని తినగలం? ఎక్కువ తినలేం. సో మ్యాక్సిమం 1-2 టైమ్స్ తినేస్తే చాలు.
సో ఇలాంటి ఫ్రూట్ అనే ఒక అంటే దీన్ని తీపే తినకూడదు అనే దాన్ని బట్టి తీపి తినండి, ఫైబర్ని యాడ్ చేయండి, పీచు పదార్థాలని. ఇంకా తీపి తినండి, ఫ్రూట్స్ తినండి. దాంతోపాటు ఇంకొంచెం చేదు చేదు రిలేటెడ్ మెంతులు తీసుకోవచ్చు, ఇంకా కాకరకాయ తీసుకోవచ్చు, కొన్ని రకాల ఆకులు ఉంటాయి, ఎంత మంచిగా ఉంటే అంత. సో కొత్తగా ఏంటంటే మనకి మాంక్ ఫ్రూట్ అని వస్తుంటుంది. మాంక్ ఫ్రూట్ వరల్డ్ స్వీట్నర్ ఫ్రూట్. మాంక్ ఫ్రూట్ని చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. అది మామూలు షుగర్ కంటే 150-200 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో మనము మేము టీ కాఫీలు తయారు చేసేటప్పుడు అందులో మాంక్ ఫ్రూట్ వేసిస్తాం. సో ఇలాంటి ఎన్నో విషయాలు మీ అందరూ తెలుసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవాలి. డయాబెటిక్ అనే మహమ్మారిని మీ మనసు నుంచి అండ్ మరో శరీరం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. ఇస్తా లైఫ్ నుంచి మీ అందరికీ ఆశిస్తున్నాం. ఇంకేమైనా సలహాలు కావాలి అనుకుంటే మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, 6309527272. నమస్కారం.